గోవిందా గోవిందా వచ్చేస్తున్నాడండి మన వెంకటేశ్వర స్వామి పద్మావతిని పెళ్ళాడటానికి. శ్రీ పద్మావతి కళ్యాణంలో రెండవ పార్ట్ అండి. మొదటి పార్ట్ ఆల్రెడీ ఈ వీడియో కంటే ముందు ఉంది. ఆ వీడియోలో అసలు ఆ పద్మావతి అమ్మవారు వెంకటేశ్వర స్వామిని ఎందుకు వివాహం ఆడాలనుకుంటున్నారు, ఆ స్వామివారు ధరణి ఆకాశరాజు గారిని ఎలా ఒప్పించారు, అవన్నీ కూడా మొదటి రోజు వీడియోలో ఉన్నాయండి. ఇది పార్ట్ 2. ఇందులో స్వామివారి కళ్యాణం ఉంటుంది. చాలా అంగరంగ వైభవంగా ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కన్నులతో వీక్షించి మనం ధన్యులం అవుదాం.
స్వామివారిని అమ్మ గంట నాడికి సీట్ లేకుండా చేశారు మాకు. ఆనందోత్సాహాల మధ్య ఊరు వారందరూ ఆనందంగా మహిమనకి తిలకిస్తుండగా స్వామివారిని మనం ఆహ్వానించుకున్నాం. ఇక అందరూ కూర్చోండి. కమిటీ వారు ఇప్పుడు కోలాటం చేసిన వారందరికీ కూడా మజ్జిగ అలసిపోయి ఉంటారు కదా, మజ్జిగ సప్లై చేస్తున్నారు. దయచేసి అందరూ కూర్చోండి. తదుపరి కార్యక్రమం చాలా ఉంది,
చాలా శ్రద్ధగా ఉంది. చాలా ముఖ్యమైన ఘట్టాలు ఉన్నాయి, ముఖ్యమైన అంకాలు ఉన్నాయి. కాబట్టి అందరం స్వామివారిని తలుచుకుంటూ చక్కగా ఈ కార్యక్రమాన్ని తిలకిస్తూ జయప్రదం చేద్దాం. గోవింద గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద గోవింద. అమ్మా రెడీ అవ్వండమ్మా మిగతా కార్యక్రమానికి. ఓవర్ టు మల్లేశ్వరి గారు అమ్మ మీరు కానివ్వండి కార్యక్రమాన్ని. ఆయన వస్త్రం ఏందిరా ఇక్కడ ఆడపిల్లి వారు మగపిల్లవాళ్ళు మాట్లాడుకుంటున్నారు చూడండి, చాలా సరదాగా ఉంటుంది. రాజేశ్వరి గారు మల్లేశ్వరి గారు ఆడపిల్లల తరపు నుంచి మగపిల్లల తరపు నుంచి కూడా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. భలే సరదాగా ఉంటుంది, అస్సలు మిస్ అవ్వకండి. శ్రీదేవి అంటే సిరుల పట్ట. ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఇంటింటికి వెళ్ళి సిరులు కురిపిస్తేనే అందరికి ఇష్టం. ఇంకో అమ్మాయి భూదేవి ఎన్ని విపత్తులు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా అన్నీ ఉన్నాయి, కానీ చీకట్లో కనబడటమ్మ ఈ అబ్బాయి. బంగారు బొమ్మలమ్మ. నేనెందుకు మాట్లాడతానమ్మా? కన్యాదాతలకు నోట్లో నోరలేదు, మాట్లాడలేదు. ఆడపిల్ల తల్లిదండ్రులంటే ఎలా ఉండాలి, ఏ విధేయతతో ఉండాలి, ఎదురు సమాధానం చెప్పకూడదు. పిల్లలు పెంచుకున్నాం, ఎదురు సమాధానం చెప్పండి. పిల్లలు ఎదురు తిరగరా, అందుకని సరే అని చెప్పి మీ అమ్మాయికి ఇచ్చి ఇవ్వడానికి ఒప్పుకున్నాం. సరే దీంతో కాకుండా మీ అబ్బాయికి ఏం నచ్చిందని మేము అడిగితే నేను చెప్తానమ్మా, 7 కొండలు. ఆ కొండలు ఏం పడతాయమ్మ భోజనం? సరే వదిలే. పిల్లలకి ఇవాళ ఒక అమ్మాయి కన్యాదానం చేసే రోజుల్లో 2 అమ్మాయిని అంటే కన్యాదానం అంటే 2 అమ్మాయిలు కన్యాదానం చేస్తున్నాం. ఒక కట్నం. రెండోది హిరణ్యదానం. నా కన్యాదాతలు పంచదానాలు చేస్తున్నారు. హిరణ్యదానం అంటే ఇక్కడ కూర్చున్న బంగారం అందరూ ఒకటి కన్యాదానం, 2 హిరణ్యదానం, ఈ కళ్యాణ మండపం ఈ భూమి మొత్తం అవునమ్మా ఈ బట్టల మొత్తం అందరూ బట్టలు కూడా పెళ్లికి ఐదోది వచ్చింది పెట్టాలి కదా. ఇప్పుడు ఒక్కొక్కరికి 3 గ్లాసులు మంచిగా ఇచ్చారు. ఎన్ని చేశారో చూడండి. ఇవి కాక గోదాం ఒక్క గోవుని దానం చేస్తే 100 గుడులు కట్టిన పుణ్యం ఎంత వస్తుందో అంత వస్తుంది. ఇన్ని రకాల గొప్పదైన బంగారు బొమ్మల్ని ఈ అబ్బాయికి ఏమున్నాయో నా కన్యాదాతలు అడగలేరు. చాలా మంచివాళ్ళు, చాలా నిదానస్తులు, అన్ని తెలుసు అన్ని తెలుసు. పెట్టమన్నది పెడతారు, ఏదైతే అది ఇస్తారు. ఇప్పుడు మీ అబ్బాయి గురించి చెప్పాను. ఏంటమ్మా ఒక్క అమ్మాయిని ఇచ్చే రోజులు 2 అమ్మాయిలు ఇస్తున్నామంటే దానిలో ఏదో మర్మం ఉంది కదమ్మా. ఆగు ఆగు, దానిలో ఏదో మర్మం ఉంది ఇస్తున్నావు. అదే ఏంటమ్మా బంగారు బొమ్మల నాకెందుకు తల్లి? బంగారు కూడా జరిగిన బొమ్మలు కావాలి. చెప్పండి మీరు. అమ్మా ఇప్పుడు దాకా మాట్లాడా బాబు, ఇక మాట్లాడుకో నువ్వు. బంగారు బొమ్మలు మాట్లాడలే, బంగారు గుణం కలిగిన బొమ్మలు కావాలి. ఏంటమ్మా శ్రీదేవి భూదేవి తల్లి ఏమో శ్రీదేవి తల్లి ఏమో ఇల్లు తల్లి, ఇక భూదేవి కూర్చుని దాటింది తర్వాత మా తల్లి. ఏంటమ్మా మా స్వామి పరిస్థితి? మా స్వామి నల్లవాడే కావచ్చు, ఆయన నల్లనోడు చేపట్లో కనబడ్డాడంటే మీ అమ్మాయికి ఎక్కడ కనబడ్డాడమ్మా?
మా స్వామి ఎంత సుగుణాభిరాముడు, 14 లోకాలకు పద్మనాభుడు, సహస్రనామాల సహస్రాక్షుడు, 1000 నామాల వెంకటేశుడు. అటువంటి స్వామికి వంకబెట్టే పని ఏంటమ్మా? అటువంటి అందాల స్వామి కనుకే ఈ అమ్మాయిలు వలచి కోసం రారా ఈ భూలోక సంచారం చేస్తూ చేస్తూ ఈ నందిగామ సమీపంలో కోనాయిపాలెం గ్రామానికి వచ్చి, అబ్బా ఇక్కడ అత్యంత వైభవంగా నామం వినపడుతుంది, ఈ నామం చేస్తున్నారు ఇక్కడ మా భగవద్బంధువులు, ఇక్కడికి వెళ్దామని మా స్వామి వచ్చారు కానీ మిమ్మల్ని చూడలేదమ్మా. మా స్వామిని మిమ్మల్ని చూసి మోహించి వాళ్ళకి హిందీ చెప్పడం మానేసి మా స్వామి కావాలని కోరారు కాబట్టి నేను చేస్తున్నారు. అంతేగాని మా స్వామి వచ్చి ఏం కళ్యాణం అడగలే. మీరే తెలుసుకోలేకపోతే అమ్మ మీ పిల్లలు మనాది పడుతున్నారు, స్వామి కళ్యాణం చేయండి అమ్మ మీరని మా స్వామి చెప్పారు మీకు. అంతేగాని మా స్వామి కళ్యాణం కోసం రాలేదమ్మా. అయినా ఏంటమ్మా ఎన్ని దానాలు ఇస్తున్నావు నువ్వు? అన్ని దానాలు ఇచ్చుకుని ఇక్కడ పుచ్చుకునేది ఆపగాలిగా అమ్మా. ఆ పుచ్చుకునేది ఆపలేనప్పుడు ఏం చేస్తావమ్మా? అన్నిటికీ మా స్వామి అంగీకరించి మీ అమ్మాయిలు మాట ఎదురు తిరగలే కానీ మీరు వద్దమ్మా, ఆ స్వామి వద్దన్నా కూడా మీ మాట వింటలేదంటే మీ అమ్మాయిని ఎంత బుద్ధి మాత్రం మాకు తెలుసుకోవాలి. ఆయన ఇంకో 2 గంటలు మీ అమ్మాయిని బుద్ధి చేయడం నేను చెప్పేస్తా. మా స్వామి కళ్యాణం కోసం రాలేదు, నువ్వు కళ్యాణం చేయడానికి వచ్చావు, కళ్యాణం జరిపించు, కాలయాపన చేయకుండా కాళ్ళు కడిగే కన్యాదానం చేయడానికి వచ్చావు, కార్యక్రమం జరిపించు. ఇంక కానీ కాలయాపన చేయకుండా కళ్యాణం జరిపించు. కన్యాదారులు మాట్లాడడానికి వడదలకు సిద్ధమయ్యే మనుషులు కాదని 3 సార్లు చెప్పా. చెప్పక్కలా సరే ఆడపిల్లని ఇచ్చుకునేటప్పుడు ఒకరికి ఎప్పుడైనా వెనక్కేయాలి కాబట్టి కళ్యాణం చేయడానికి సరేనండి. మీ అబ్బాయికి ఏ వస్తువు ఉందని ఒకసారి మా అబ్బాయికి 7 కొండలు భవనాలమ్మా. భవనాలు ఈ 7 కొండలు ఎంత అన్నమాచార్యుడు తరించిన కొండది, వెంగమమ్మ తరించిన కొండది, త్యాగరాజు ధరించిన కొండ. అటువంటి కొండలు బంగారు కొండలమ్మ. నీకేం చేస్తాం మా స్వామి కొండల మహిమ? ఆ స్వామి ఎంతటి మహోన్నతుడు ఈ కలియుగానికి మొత్తం తెలుసు. మా స్వామి యొక్క ఘనత, మా స్వామి ఎంతటి ఘనతరుడో మా స్వామికి తెలుసు, లోకానికి అందరికీ తెలుసమ్మా. నువ్వేమి మా అబ్బాయికి వంక పెట్టాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఎదిగినా మా అబ్బాయికి వంక దొరకదు. కాబట్టి అటువంటి వంక లేనివాడు కాబట్టి మీ అమ్మాయిలు వలచి మోహింటే మీ అమ్మాయిలు ఫస్ట్ తారీఖు పెట్టుకున్న నగా మళ్ళీ ఫస్ట్ తారీఖు పెట్టుకునేది. ఈ రోజు మాకు అక్కర్లా, నువ్వేడికి ఇచ్చేస్తాం, నువ్వేడికి ఇచ్చేస్తాం, మాకు అక్కర్లా, మిమ్మల్ని పెట్టుకోవచ్చు కదా, మాకు అక్కర్లా. అది ఆయన మాకు అక్కర్లేదమ్మా. ఏం పెట్టినా పర్లేదు, మళ్ళీ ఫస్ట్ తారీఖు కొత్త వస్తుందండి. 2 పిల్లలకి ఏమని ఇవాడు పెట్టుకున్నాక మళ్ళీ రేపు పెట్టుకునే పని లేదు కాబట్టి మనకు పని రావు. ఎందుకంటే అక్కడ ఉంటుంది కువేడికి చేస్తాం మేము, అంతేగాని అప్పు కోసం కాదమ్మా. అప్పు కోసం కాదు, కువేడి చేసిన అప్పు కాదు, అది మాకు పనికి రాక కువేడి తీర్చేస్తున్నాం అంతే. అమ్మా నువ్వే చెప్తున్నావు ప్రస్తుతానికి అంటే ప్రస్తుతానికి నగలేస్తాడు పిల్లలు మగపిల్లవాడి పెళ్లి ఇచ్చారు సమర్థించుకోవడానికి ఇక్కడ కన్యాదాతలు మగపిల్లవారికి బట్టలు పెడతారు, అలాగే లగ్నపత్రిక కూడా రాసిస్తారండి. తర్వాత గోదానం చేస్తారు. అవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. అవి మన కింద
అమ్మవారి అమ్మవారి ఇద్దరు ఒక దాంట్లోనే పెట్టమంటుంది అట్లా. ముందు రాజు ఏంటి చూసాము అన్నీ ఆ కన్యారాజులు అన్ని ఇగో ఆ ఇద్దరు అమ్మాయిలు చేసుకోవడం ఇష్టమేనండి చెప్పండి చేసుకోవడం ఇష్టమేనా పైకి వచ్చింది స్వామివారి కృపకు బాధ్యతలండి వెంకటేశ్వర గాన ప్రసవాసం పవనీయులు శ్రీ 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 సీతారామ స్వామివారి ఆలయ ధర్మకర్తలు మరియు గ్రామ ప్రజలు సమ్మతమైన ఇష్టమైన ఎందుకు ఇష్టమైనదండి అమ్మకి పలికేటట్టుగా ప్రవర్తిస్తున్నావు చెప్పండి శ్రీనారాయణ నివాసస్తులైన ధరణీదేవి దంపతుల ప్రాణంలో ఉన్న ఆ దేవీ కుమార్తె భూదేవిని శేషాచల నివాసస్తులైన అమలాదేవి ప్రియపుత్రులైన శ్రీనివాసునికి ఇచ్చి కన్యాదానం చేయుటకు దేవుడు దృష్టిగా బృహస్పతుల వారు నిర్ణయించిన శుభముహూర్తములకు నివాసస్తులైన బొబ్బలాదేవి స్థానంలో ఉన్న మేము ఆ ప్రియపుత్రులైన ఆ ప్రియపుత్రుడైన శ్రీనివాసులకు శ్రీనివాసులకు ఈ ప్రియపుత్రికలు ఈ ప్రియపుత్రుడు బడిదేవిని కన్యాదానము చేయించుటకు దేవతల ఋషి బృహస్పతుల వారు నిర్ణయించిన శుభముహూర్తములకు సమ్మతి తెలుపుతున్నారు చేపించారు మా చేత బ్యాగ్ ఇస్తాను దేవుడి దగ్గర పెట్టండి దేవుడి దగ్గర పెట్టండి పక్కన దగ్గర పెట్టమండి పుచ్చుకోవడం చేత కదా నువ్వు అనుకుంటున్నావు మాకు అన్ని వచ్చనే ఎందరికన్నీ ఇస్తున్నావు భోగానం ఇస్తున్నావు
ఆడపిల్ల వాళ్ళు కన్యాదాతలంట ఎప్పుడైనా అభివృద్ధి కాలేదన్నా బ్రహ్మకి కడుగుతున్నా ఆ విషయం తెలుసుకున్నావు ఎప్పుడైనా మామగారు అభివృద్ధి కాలగలిగేటప్పుడు బ్రహ్మస్వామి నారాయణుడికి కాలు కడుగుతున్నారు అనే భావంతోనే ఆ ఉద్దేశంతోనే ఇప్పుడు మా స్వామి కాళ్ళు కడుగు ఈ కలియుగానికి అధిపతి ఆంజనేయ స్వామినమ్మ కలకలపాలుగా పెట్టి చెప్పాను కానీ ఆ స్వామిని మేము వర్ణించాను చిన్నపిల్ల కానీ చూపిస్తున్నట్టు అర్థమేంటి నా పాదాల దగ్గర సరళనే వాళ్ళని నేను వాళ్ళ జీవితాలను మొత్తం ఎప్పుడూ వాళ్ళని సరళ తీరుస్తాను. ఇక్కడ పెళ్లిలో గోవును దానం చేస్తున్నారు చూడండి. ఇలాంటి సన్నివేశాలు కళ్ళతో చూసినా చాలండి, మన పాపాలన్నీ పోతాయి. మీ స్వామి వారు గొప్ప వాళ్ళే ఒప్పుకుంటారు. అది సంఖ్య వద్దమ్మా, నువ్వు సందేహించకుండా చెప్పే అమ్మాయి తప్పని చెప్పలేదు కదా నేను. మా స్వామి శంకర లేకుండా కళ్యాణం చేసుకో. ఇక్కడ వియ్యాల వారికి పానకం పోస్తున్నారు చూడండి. స్వామికి ఎదుర్కోవాలంటే వచ్చాము. ఎదురు
తంతు మొదలైందండి. కంకణాలు కట్టుకుంటున్నారు. అందుకని కంకణానికి అంత ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు స్వామివారి కళ్యాణానికి కళ్యాణాతలు కంకణాలు అందరికీ చూపిస్తున్నారు. గోవింద అలా కంకణాలు కట్టుకున్న తర్వాత స్వామివారి పాదాలు కడుగుతున్నారు. స్వామికి ఉత్తర ధన్యాలు వేసే తెల్లని కన్యాదాతులు స్వామివారికి ఉత్తర దండాలు సమర్పిస్తున్నారండి. ఆ సమర్పించే ఉత్తర దండాలు అందరూ ఒకసారి కళ్ళగట్టుకోండి. గోవింద గోవింద గోవింద.
రాజు దంపతులు పద్మావతి చేతిని పట్టి స్వామి రాజరాముని వారు కళ్యాణము చేసినారు. శివదానాన్ని కట్నం ఏంటి సమాచారం ఎంత మాట తెచ్చారు? తర్వాత ఉత్తర జన్యాలు కన్యాదానం చేస్తారండి. ఈ కార్యక్రమం కూడా చూసేద్దాం. ఏంటి కన్యాదానుల స్వామి వారికి కలుగుతున్నారండి. ఎంత భాగ్యాన్ని కన్యాదానులు నోచుకున్నారు. స్వామి వారి పాదాలు బ్రహ్మ కడిగిన పాదాలు అంటారండి. అల్లుడికి కన్యాదాతలు కాలగడిగేటప్పుడు నారాయణకే కాలగడుగుతున్నట్టు భావించి కన్యాదానం చేస్తారు. ఇప్పుడు కన్యాదానం చేస్తున్న అందరూ కూడా ఏమిటండి? ఏడు అసలు గోదావరి మారు మోగిపోతుందండి. మహాభక్త గ్రస్తులండి. ఇంక మళ్ళొకసారి నేను ఉంటానన్నమాట. ఇద్దరు జోడు జోడు పట్టుకొని చిలకడ బెల్లం కన్యాదానం అనంతరం జీలకర్ర బెల్లం పెడుతున్నారండి స్వామివారికి. ఆహా, ఎంతటి అదృష్టం అండి మనకి. స్వామివారి కళ్యాణాన్ని ఇంత దగ్గరగా వీక్షించేట అవకాశం మనకు దక్కింది. కాబట్టి కన్నులారా వీక్షిద్దాం. స్వామివారికి అమ్మవారు, అమ్మవారికి స్వామివారు జీలకర్ర బెల్లం పెట్టే కార్యక్రమం అండి. జీలకర్ర బెల్లం కార్యక్రమం అయిపోయిందంటే వివాహ తంతు సగం ముగిసినట్టేనండి. జీలకర్ర బెల్లం ఎలా కలిసిపోతుందో భార్యాభర్తల అనుబంధం కూడా అంత గొప్పదంటానికి తార్కాణమే ఈ జీలకర్ర బెల్లం కార్యక్రమం అండి. కాబట్టి ఆ జీలకర్ర బెల్లాన్ని అందరూ ఒకసారి స్వామివారు అమ్మవారికి, అమ్మవారు స్వామివారు ధరించే జీలకర్ర బెల్లం కాబట్టి ఒకసారి అందరూ కళ్ళగట్టుకోండి. గోవింద గోవింద గోవింద.
స్వామివారు మంగళధారణ చేస్తారు. నిత్య కళ్యాణం పచ్చతోరణం కదా స్వామివారు. మంగళసూత్రాలు అంటారు అంటే అమ్మవారికి స్వామివారు అమ్మవారి వల్ల జరుపు చేసే మంగళసూత్రాలు ఒకసారి అందరూ కలగట్టుకోండి. కానీ స్వామివారి కళ్యాణం నిత్య కళ్యాణం పచ్చదోరణం అంటే స్వామి అమ్మవారికి మంగళసూత్రాలు చేసేటప్పుడు ప్రతి మహిళ వాళ్ళ మంగళసూత్రాన్ని తీసుకొని కళ్ళగట్టుకుంటూ అమ్మవారి మంగళసూత్రాలకి ఎంత సౌభాగ్యాన్ని ఇచ్చాడో మన మంగళసూత్రాలకు కూడా అందరి భాగ్యాన్ని ప్రసాదించమని ప్రతి మహిళ ఆ మంగళసూత్రాన్ని కళ్ళగట్టుకుంటూ పేర్కోవాలండి. అక్కడ అమ్మవారి ఫోటో ఓపెన్ చేయ ఓపెన్ చేయమన్నా ఓపెన్ చేసి మెల్లవి అమ్మవారికి. ఇక్కడ రండి, ఇక్కడ వస్తే యూట్యూబ్ దేంట్లో ఫేమస్? యూట్యూబర్ అంట కదా మీరు, దేంట్లో? ఇస్మాన్. ఓకే ఓకే. మంగళసూత్ర ధారణ తర్వాత దంపతులందరూ కూడా స్వామివారికి తలంబ్రాల బియ్యం, ముత్యాలు ఇలా పోస్తూ ఉన్నారు. ఒక్కసారి వీక్షిద్దాం.
నీ చేతిన పెట్టి అప్పగింతలని చేసిరిగా కిందనే కూర్చోవాలి. అమ్మా ఇటు వచ్చేయండి అమ్మా. ఓకే అమ్మా నువ్వు రేపు
శ్రీ పద్మావతి చూపుతా సారము మండలియునా
తర్వాత తలంబ్రాల బియ్యం తర్వాత దండల మార్పిడి చేస్తున్నారు. తర్వాత కొబ్బరికాయలు దొర్లించడం కూడా చేస్తారు. చాలా బాగుంటుంది, ఒక్కసారి చూడండి.
వివాహం అయిపోయింది కదా, ఇప్పుడు ఇద్దరి సౌతుల పోరు ఒక్కసారి చూద్దాం. లాలించాలి కటికం కిటలో ఒదిగున్నాలి
ముందుగా ఈ సౌతులిద్దరికి సర్ది చెప్పలేక ఇరువురి నడుమున నిలిచిన స్వామి సతులకు సర్ది చెప్పలేక శ్రీనివాసుడు చిద్విలాసమున వెనుకకు అడుగులు వేయసాగే. స్వామి పరమలు గడుపుతుందండి, అందరు చూడండి. ఈ రాత్రి వాస ఈ రాత్రి ఆనందంతో పరమలు గడుపుతుంది స్వామివారి పరమలు. అందరూ దర్శించండమ్మా. నాగవ అడుగు వేసినంతనే శేషాద్రి కొలువడి. నాగవ అడుగు వేసినంతనే శేషాద్రి కొలువడి. శేషాద్రి వాస శేషాద్రి వాస శేషాద్రి వాస శేషాద్రి కొడుకు పట్టిందండి. నారాయణాద్రి గానం చేస్తుందండి, గానంతో చిందులు వేస్తుందండి. నారాయణాద్రి వాస నారాయణాద్రి వాస నారాయణాద్రి వాస. ఏడవ అడుగు వేసినంతనే వేంకటాద్రి గోవిందారి. ఏడవ అడుగు వేసినంతనే వేంకటాద్రి గోవిందారి. వెంకటాద్రి గోవిందలు కొడుతుందండి, ఆనందంతో గోవిందలు కొడుతుంది. గోవిందా వెంకటాద్రి వాస వెంకటాద్రి వాస లక్ష్మీ పద్మావతి దుఃఖించుతారు. శిలారూపమును చూసి లక్ష్మీ పద్మావతి దుఃఖించుట. అతివలు ఇద్దరు వెనుకకు చూడ స్వామి కానరాడాయే. సవతులు ఇద్దరు పరుగున వెళ్ళి శిలారూపమును చూసెనుగా. చలనములేని స్వామిని గాంచి పలుకేలేని పతునే చూసి పదముల చెంతన శిరమున వాల్చి గోడు గోడున విలపించితిరి. ఇక తల్లి వకుళామాత స్వామి శిలారూపమును చూసి దుఃఖించుట. విషయము తెలిసిన వకుళామాత బిడ్డ కొరకు పరుగున వచ్చే. స్వామి శిలను కన్నులగాంచి దుఃఖముతోనే ఇటులనియే. కోమలమైన దేహము నీది శిలగా మారినదెందుకు తండ్రి. ఇద్దరి కోడళ్ళ ముద్దు మురిపెము
నాకు దూరము చేసితివి. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ తొలగు కదా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరమశముందు గదా. గోవిందా గోవిందా. స్వామి వారు చూసి ఆ తల్లి మరణమాత బాధతో విలపిస్తూ, అయ్యా ఇద్దరు వాళ్ళకి సర్ది చెప్పడానికి నా శిలాడు అయ్యప్ప, ఈ తల్లిని ఏం చేస్తామో నా తల్లి బాధపడితే, అమ్మా నా జన్మ నేను నా అవతారం సమాధానం అయినా మాతృస్థానం తర్వాత ఏదైనా నువ్వు బాధపడద్దమ్మా. ఈ కలియుగంలో నేను మొట్టమొదటిగా అవతార పురుషుడిగా వెలసిన తర్వాత బహునామాలని నియమాలని మొట్టమొదటిగా ధరిస్తానని చెప్పి ఆ స్వామివారు ఆ తల్లికి వర్ణించాడండి. గోవిందా తల్లి మనసు బాధను చెందగా ఇరువురి భార్యలు దుఃఖము చెందగా స్వామి మనసే కరుణతో కలిగి శిలారూపమే ఇటులా వెలిగి పని మాయలో పడి నీవు ఇటులా దుఃఖము చెందుత భావ్యము కాదు. గతము అంతా ఒక పరిగణులు మాయ కొరలు తొలగి అమ్మా నీవు పూలదండగా నా కంఠమని అలంకరించు. బహుళమాల అంటూ భక్తులు నిన్ను కూడా తలచెదరు. లక్ష్మీదేవి దిగులు చెందకు ఎప్పుడు నీదే శతమాసాలు. అందరూ నీరు బిడ్డలు కాదా ఎందుకు నీకు పరితాపం. స్వామి హృదయము పీఠము చేసి స్థానము ఇచ్చెను భార్యలకు. లక్ష్మీదేవిని పద్మావతిని చెరివ 7 కొండలు ఎక్కినంతనే మనసే పరమశముందు గదా. కొండమారుడు స్వప్నం కాంచుక కొండమారు చక్రవర్తి స్వప్నవతి కాంచుక స్వామి దర్శనమిచ్చిన వారే కుడి కదిలించమనే. వెంకటేశుని చరితము వింటే పాపములన్నీ కలుగుగా. 7 కొండలు ఎక్కినంతనే మనసే పరమశముందు గదా. కొండమారుడు ఆలయ నిర్మాణం చేయుట. ఆనందముతో కొండమారుడు శిల్పులందరినీ పిలిపించి వాస్తురీతిగా గోపురములతో ఆలయమునే నిర్మించెను. వంటశాలలు, ధాన్యపుశాలలు, చందనశాలలు నిర్మించే. ధ్వజస్తంభమే చక్కగా నిలిచి ప్రాకారమునే కట్టెనుగా. స్వామికి నిత్యము సేవలు చేయ మండపములు నిర్మించే. భక్తులు అందరూ వచ్చుట వరకు మండపములు ఎక్కించెనుగా. మనం ఒక పని చేయాలంటే ఈ ఊళ్ళో మనం పొలపడికి వెళ్ళాలంటేనే 4 ఇంటికి ఇస్తే 7 ఇంటికి వెళ్ళారు. ఈ తల్లులు
108 మంది 101 మంది గ్రామ దేవతలు అంటారు. అట్లాంటి గ్రామ దేవతల్లో కొంతమంది వజ్రాలు మన్నూరు వచ్చినాయి. 30 మంది వచ్చారు. వీళ్ళు పాపం తెల్లారుజామున 3ంటికి లేచారో 2ంటికి లేచారో తెలియదు. లేచి 4-5ంటికి బయలుదేరి నేను నిద్రపోతుంటే నా నిద్ర లేపారు. వచ్చి ఇక్కడికి ఈ కార్యక్రమం ఎప్పటికప్పుడు చూడండి, వారి మొహాలు తారాజువల్లాగా వెలవెలపోతారు. మనం భోజనం చేయలేదు అని బాధ మనకు ఆకలిస్తుంది, కానీ అసలు వీళ్ళకి ఆకలి లేదు, ఏమీ లేదు. భగవంతుని స్మరణ చేయాలంటే ఇలా చేయాలి అని మనకు చూపిస్తున్నారు వీళ్ళు. ఇలా చేస్తేనే మన జీవితాలు కర్మలు తొలగించుకొని మన జీవితాలని కడుక్కుంటున్నాం. కడుక్కొని ఉత్తమ జన్మలు రావడానికి మూల కారణం ఇలాంటి మహాకళలు ఉండబట్టే ఈ భారతదేశం ప్రచురలుతుంది. కాబట్టి చూడండి, వాళ్ళందరూ ఎంత చక్కగా మన గ్రామం తెలియదు, రూపాయి తీసుకోరు, డబ్బులు ఆశించట్లేదు, మాకేం వద్దంటున్నారు, ఓన్లీ ఛార్జీ ఇస్తే చాలని అంటున్నారు. ఎవరండి ఈ రోజుల్లో 24 గంటలు మీ ఇంటికి వస్తే ఏం పడతాం, మా ఇంటికి వస్తే ఏం చేస్తాం? ఈ రోజుల్లో ఇలాంటి మనుషులు మన మధ్యలో ఉండటం మనం ఎంతో పనులు చేసుకున్నాం. మళ్ళీ వాళ్ళు ఏం చెబుతున్నారు, పల్లె వాళ్ళే మీరు పిచ్చోళ్ళు ఉన్నారు, మేము 230 చేసాం, ఇది 236 అని చెప్తున్నారు. అబ్బా, ఈ దేవతలు ఏమన్నా? వీళ్ళు మనకు పరిచయం అవడం మన అదృష్టం. సరే వాళ్ళంటే అట్లా అనుకుంటాం, మీకంటే మేము తక్కువ అని మామూలు మా తల్లులు భోజనం చేశారో లేదో తెలియదు, ఎల్లో లేకున్నారు, వస్తున్నారు, వెళ్ళి కూర్చుంటున్నారు. ఈ ఓపిక చెప్పండి, సాయంత్రం చెప్పండి, సంగతి చూసి అదృష్టం రామచంద్ర కలిగించాడు. మా జన్మధన్యమే నేను ఆర్థిస్తున్నాను. డబ్బులు ఇంత కార్యక్రమం జరగాలంటే ఆర్థికపరమైన సపోర్ట్ కావాలి. మాకు ఆర్థికపరమైన సపోర్టు ప్రతి సంవత్సరం పెరుగుతూ వస్తుంది. భగవంతుడి దయ వల్ల చేసే కార్యక్రమాలు కానీ స్వార్థం లేకుండా ధర్మచింతనతో మానస వాచ కర్మణ ఆలోచనతో ఎటువంటి దురాలోచన లేకుండా సమాజంలో 100 మంది తిట్టుకున్నా 1000 మంది పొగిడినా మనం తిట్లు పుణ్యాలుగా భావించి శాపాలని పాపాలుగా తీసేసి చక్కగా మనం కార్యక్రమం చేస్తూ ఉంటే మాంకాళి ఈ సంవత్సరం మన ముగ్గునేని సురేష్ గారు బట్టెలని బియ్యం ఇచ్చారు, భోజనం మొత్తం. అలానే ఈ కార్యక్రమం మాంకాళి మామగారు గారు విజయవాడ వారు ప్రతి సంవత్సరం 25,000 రూపాయలు అనుదానంగా ఇస్తారు. ప్లస్ వాళ్ళ కుటుంబం మొత్తం ఒక 46,000 రూపాయలు ఇస్తారు. ఇది జరగడానికి బ్యాక్ బోర్డు వాళ్ళే. ఇది కాక వాళ్ళు పంచిపాండవులాగా 5గురు అన్నదమ్ములు. ఈ 5గురు అన్నదమ్ముల్లో మా అన్నయ్యను చూసి మా ధర్మరాజు లాగా మేము బతకాలని నరసింహారావు గారిని బ్యాంకుల కంపెనీ విజయవాడ ఒకసారి నుంచోండి నరసింహారావు గారు, నేను ఈ కార్యక్రమం గురించి చెప్పగానే ఎంత ఖర్చు అవుతుంది అంటారు. 25,000 ఖర్చు అవుతుంది అంటే నేను 20,000 ఇస్తే తీసుకోమన్నాను. ఈ కార్యక్రమం జరగడానికి మొట్టమొదటిగా ఆయనే శ్రీకారం. కాబట్టి మా గ్రామంలో తరపున మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఇలా మరి అక్కడ కూర్చున్న వాళ్ళందరూ దేవతలే. ఆ తల్లి మహాతల్లి అమ్మ వజ్రాల తల్లి మల్లేశ్వరి గారు పాపం ఎంతమందిని మేము 4 కార్యక్రమాలు 40 మందికి భోజనం పెట్టాలంటేనే నిద్ర పట్టట్లు నాకు 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి. మరి ఆ తల్లి ఎన్ని రోజులు నిద్రపోతుందో నిద్రపోవట్లేదో తెలియదు, ఆమె ఏ రకంగా పోవడాలో తెలియట్లేదు. ముందు చూపించారని కారులో పోతుంటే ఆమె ఫ్రంట్ ఎక్కించావు, నన్ను బ్యాక్ ఎక్కించావు, ఇన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఎన్ని లేకుండా వాళ్ళకి తగ్గట్టు తల్లికి తగ్గట్టు పిల్లలు. మిమ్మల్ని చూసి మీరు ఏం చెప్తున్నారో మా పిల్లలు కూడా మిమ్మల్ని చూసి మా మాట వింటున్నారు. ముందు మా అదృష్టం, మా పుట్టిన పిల్లలు మిమ్మల్ని చూసి మా మాట వింటున్నారు. లేకపోతే మా మాట వింటారో లెక్క చేయరు. వాళ్ళ డబ్బులు చాలా మంది కొట్టాయి, తల్లిదండ్రులు గౌరవించేవాళ్ళు లేరు. అట్లాంటి కార్యక్రమాలు ఈ గ్రామంలో పెట్టి ఈ గ్రామంలో ఉన్న మంచి కార్యక్రమాలు జరగాలని మరి వ్యాపారీత్యా బయటకు వెళ్ళిన గ్రామంలో ప్రతి ఒక్కరూ ప్రతి గడప 500, 300, 1000, 2000 ఎవరు శక్తానుసారో వాళ్ళు మేము అడగకుండా ఆర్థికంగా సహకరించారు. వారందరికీ శతకోటి వందనాలు తెలియజేస్తూ వీళ్ళందరికీ సంపూర్ణ ఆయుష్ అష్టైశ్వర్యాలు ఆ పరమేశ్వరుడు ఆ ఏడుకొండ వాడు వాళ్ళు ఎన్నిసార్లు చెప్పారంటే 1000 సార్లు చెప్పారు. గోవిందా 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 గడిచిపోయింది కదండి ఊరు మొత్తం. ఈయన కూడా పిచ్చోళ్ళు నన్ను పిలుస్తున్నాడని ఆ వెంకటేశ్వర పిలిచి కవరట్లేదు.
నాకు తెలిసి అది నిజం. ఎందుకంటే అన్నిసార్లు పిలిస్తే ఎంతలాగో పంట కూడా కరిగిపోతారు. అట్లా కరిగించారు వెంకటేశ్వరుడు. పాప ఏం చెప్పాలి తల్లి. మరి అట్లా ఈ కార్యక్రమానికి అందరూ సహకరించారు. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని, ఈ మహిళా తల్లుల్ని మరి వారి కుటుంబాలన్నీ అష్టైశ్వర్యాలతో, వాళ్ళ పిల్లపాపాలు సుఖ సంతోషాలతో, సమాజంలో ఉజ్వల భవిష్యత్తు, మీరు సమాజంలో ఒక తారాజువల్లాగా మీ కుటుంబాలన్నీ వెలిగి ఆ వెలుగులో మాలాంటి సామాన్యులందరూ బతకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అటు వాళ్ళు కూడా 1 గంట 2 గంటలు వెళ్ళేవారు. అటువంటి వాళ్ళు 3 ఏళ్ళ బయటకు గానామృతంలో మేము దేవాలయం ఆఖరికి మీరు ఆంజనేయ స్వామి చల్లగా రామయ్య అన్నారు. ఆయన రామనామం తెప్పించి రామనామాన్ని ప్రపంచానికి రాముల కన్నా రామనామంతో పంపించారు. అటువంటి మహానుభావులు మీరు చదువుకున్నారు, మేము విన్నాం. మా అందరం గడియలేయాం. రాజేశ్వరి గారు, మల్లేశ్వరి గారు, మీ అందరికీ మా శుభాకాంక్షలు. మా గ్రామ పంచాయతీ తరఫున, మా భక్త సమాజం తరఫున అందరికీ చాలేదండి. ఇంకొకసారి
కళ్యాణంలో పార్ట్ 2. ఇప్పుడు కళ్యాణం జరిగింది కదా, కళ్యాణం తర్వాత కూడా చాలా తంతులు ఉన్నాయండోయ్. పులిహార సేవ చేస్తారు, అంటే తెచ్చిన నైవేద్యాలతోటి స్వామి రూపాన్ని తయారు చేస్తారు. తర్వాత నివేదన, మంత్రపుష్పం, పూలపాట, పవలింపు సేవ, నివేదన, హారతులు, రకరకాల హారతులండి. చాలీసా, హనుమాన్ చాలీసా చేస్తారు, ఉయ్యాల సేవ చేస్తారు, ఆశీర్వచనం ఇస్తారు. అవన్నీ కూడా పార్ట్ 3లో చూద్దాం. ఇక లాస్ట్ వీడియోలో చూద్దాం. అవన్నీ కూడా కళ్యాణాన్ని కన్నులారా వీక్షించారు కదా. మళ్ళొక్కసారి మీరందరూ కూడా గోవిందా 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 గోవిందా. స్వామివారి కళ్యాణాన్ని కన్నులారా వీక్షించాం అన్న వాళ్ళు కామెంట్ సెక్షన్లో గోవిందా అని కామెంట్ చేయండి. ఈ పార్ట్ 3లో కలుద్దాం. గోవిందా గోవిందా.